తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోనున్నారు. దర్యాప్తుకు సహకరించడం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆయన్ను తక్షణమే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇంటరాగేషన్ సమయంలో శారీరకంగా హింసించకూడదు అని సర్వోన్నత న్యాయస్థానం పోలీసులను స్పష్టం చేసింది. దాదాపు 618 మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయినట్లు ఉన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభాకర్ రావు కస్టడీ విచారణతో ఈ కేసులోని మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే లొంగిపోబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్కరు కూడా బయటికి లాగినటువంటి పరిస్థితి. దాదాపుగా తిరుపతి అనగా దాంట్లో ఉన్నటువంటి టీం ఏంటో ఎస్ఐబి మాజీ చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇదంతా కూడా చేసినట్టు కూడా ప్రాథమిక విచారణలు చేసినటువంటి పరిస్థితి. అంతా కూడా తను ప్రభాకర్ రావే ఉండి ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించాడని ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీజేపీ పార్టీ అందరినీ కూడా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, వ్యాపారవేత్తలు, డ్రగ్స్ కంపెనీ అన్నిటి కూడా ఎవరు కూడా వదలకుండా ప్రతి ఒక్కరు ఫోన్ ట్యాపింగ్లు చేసినటువంటి పరిస్థితి. ఎవరెవరు కూడా మాట్లాడుకుంటారు, ఎవరెవరు లావాదేవీలు జరుగుతున్నాయి, వాటన్నిటిపైన మొత్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అప్పుడు కూడా తప్పించుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితిలో కూడా గతంలో చూస్తాం. అంటే ఎట్టకేలకు హైదరాబాద్ ఇండియాకు వచ్చిన తర్వాత సిట్ ముందు హాజరు కావడం దాదాపు 6 సార్లు హాజరైనప్పటికీ కూడా పోలీసులకు సరైన సమాచారం ఇవ్వలేకపోతుందని చెప్పి సిట్టు అధికారులు భావించిన పరిస్థితి. తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి హైకోర్టు కూడా నిరాకరించడంతో తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పినప్పుడు నిరాకరించిన పరిస్థితి. మన పోలీసులకు సహకరించట్లేదంటే పోలీసులు కూడా సిట్టు పోలీసులు కూడా సుప్రీంకోర్టుకు చెప్పినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితులు లొంగిపోవాలని చెప్పినటువంటి ఆదేశాలు జారీ చేస్తున్న ఈ రోజు కాసేపట్లో సిట్టు జూబ్లీహిల్స్ లో ఉన్న సిట్టు కార్యాలయానికి ముందు వచ్చి లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అలా తను గతం నుంచి కూడా ఇప్పటివరకు చూసుకుంటే తనకు ఏం తెలియదని కూడా చెప్పినటువంటి పరిస్థితి, కానీ తను చేసిందే తనే అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తను ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయనలో కూడా ఎస్ఐబి చీఫ్ గా ఉన్నాడు. తనతో పాటు సీఎం కు గతంలో ఉన్న సీఎం కు ఓఎస్ గా పనిచేస్తారు రాజశేఖర రెడ్డి ఎవరైతే తనను కూడా సిట్టు అధికారులు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. తన ఇచ్చతో ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు. అది నేరుగా ఎవరిచ్చారు, ఎవరితోని లాబింగ్ కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, ఎవరి మెప్పు కోసం ఇస్తారు. గతంలో జరిగినటువంటి ఎన్నికలు కానివ్వండి, దుబాక్ ఎన్నికలు, మునుగోడు ఎన్నికలు కానివ్వండి, ఇటువంటి ఎన్నికలలో కూడా ఎవరు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకెళ్తున్నారు, ఎవరెవరు ఇంట్లో మాట్లాడుకుంటారు, అవన్నీ కూడా గోప్యంగా వచ్చినటువంటి పరిస్థితి కూడా ప్రభాకర్ రావు ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్లు చేశాడని చెప్పి ప్రధానమైన ఆరోపణ. మరి ఈ రోజు వచ్చినటువంటి నేపథ్యంలో మరి వస్తాడు, కాసేపటి వచ్చిన తర్వాత మరి పోలీసులు ఎటువంటి సమాచారాన్ని రాబట్టబోతుండో ఎదురు చూడపరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ తన పోలీసులకు సహకరించట్లేదని చెప్పేసి గతంలో కూడా సిట్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ విచారిస్తున్న అధికారి మాత్రము ఏసీపీ స్థాయి అధికారి ఉన్నాడు. తనకు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కావడంతో ఇట్లాంటి మన ఇబ్బంది తలెస్తున్నాయా అన్న దానిపైన కూడా బయట చర్చంశం ఏమైనా మరి ఏదేమైనా కానీ అక్కడ వచ్చినటువంటి పరిస్థితులు కదా నిందితుడుగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఏముంది మొత్తం సిట్టు అధికారుల ముందు విచారించబోతున్న పరిస్థితి, మరి ఎవరో పేరు చెప్పబోతాడని ఉత్కంఠంగా ఎదుర్చోండి. ఎందుకంటే అలాగే ప్రభాకర్ రావుకు అసలు ప్రధానంగా ఎవరైతే అంటే గతంలో చూస్తున్నట్టయితే డిఎస్పీ కానివ్వండి, అడిషనల్ కమిషనర్ ఉన్నట్టు ఎవరైతే సిపిగా ఉన్నారో ప్రణీత్ రావు కానివ్వండి, భుజంగరావు కానివ్వండి, తిరుపతి అన్న కానివ్వండి, రాధాకిషన్ రావు, వీళ్ళందరినీ కూడా విచారించడంతోనే ప్రభాకర్ రావు పేరు చెప్పినటువంటి పరిస్థితి. మీ ప్రభాకర్ రావుకు ఎవరిచ్చారు అది దానిపైన కూడా ఉత్కంఠమైనటువంటి వార్త నెలకొంటున్న పరిస్థితి. మరి ప్రభాకర్ రావు చెప్పబోయేటువంటి మాటలే కీలకంగా మారబోతుందని చెప్పేసి సిట్టుకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఒక కీలక దశకు చేరే అవకాశాలు. ప్రభాకర్ రావు ఏం నోరు విప్పుతాడో అదే మొత్తం ప్రధానమైనటువంటి అంశం కావాలి. ఎందుకంటే ప్రభాకర్ రావుకు ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరు ఆదేశాలు చేశారు మరి అన్ని దానిపైన కూడా ఉత్కంఠమైన. ఎందుకంటే ఆల్రెడీ
గతంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి ఎవరైనా చేయించమన్నారా అంటే గతంలో చూసుకుంటే ఎవరైతే ఉన్నారో దాంట్లో కేసులో చూసుకున్న ఆరోపణలు ఉన్నటువంటి మన కేసీఆర్ తో పాటు ఉన్నటువంటి కేటీఆర్ కానివ్వండి, అదేవిధంగా హరీష్ రావు కానీ వీళ్ళందరి పేర్లు కూడా గతంలో కూడా వినిపించిన పరిస్థితి. మరి ఎవరు చేయమన్నారు అనేది కూడా ప్రభాకర్ రావుకు తెలుసు. మరి ప్రభాకర్ రావుకు ఎవరు ఆదేశాలు జారీ చేశారు అన్న దానిపైన ఇప్పుడు ఈ రోజు విచారించబోతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ గతం నుంచి చూసుకుంటే ఎవరైతే కింది స్థాయి అధికారులు ఉన్నారో వీళ్ళందరి పేర్లు వాళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు పేరు చెప్పడం జరిగింది. మరి ప్రభాకర్ రావు ఎవరు చెప్తే చేస్తారు అనేది కానీ ఇప్పుడు సిట్టు అధికారులు తేల్చాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా అప్పట్లో కూడా గవర్నమెంట్ పడిపోయిన వెంటనే డివైస్లన్నిటి కూడా ఆడిట్స్ అన్నిటిని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఎందుకు ధ్వంసం చేశారు? ఎందుకంటే ఒక ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి అప్పగించాల్సిన ప్రభుత్వము ఎస్ఐబి అధికారులు ఎవరైతే మారుతారో అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ కానీ ఏదైతే దేశద్రోహులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ట్యాపింగ్ చేసిన పరిస్థితి ఉంటుంది. అట్లానే కాకుండా వీళ్ళు కామన్ ఎవరైతే వ్యాపారవేత్తలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా హవాలా రూపంలో ఎవరైతే డబ్బులు సరఫరా చేస్తారో వాటి కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసి అక్కడి నుంచి కూడా డబ్బులన్నీ కూడా వీళ్ళు దండుకున్నారని కూడా ప్రధానమైన ఆరోపణ ఉన్నటువంటి పరిస్థితి మనంలో చూసాం. ఒక వ్యాపారవేత్తను కూడా బెదిరించి ఫోన్ ట్యాపింగ్ చేసి డబ్బులు దండుకున్నారని గతంలో కూడా చూసాము. జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు కూడా జరిగినటువంటి రాధాకిషన్ పైన. ఇటువంటి వ్యవహారం అంతా కూడా మరి ఎవరెవరు చేశారు, దీంట్లో ప్రధానమైనటువంటి నిందితులు ఎవరెవరునని కూడా మొత్తం మీద సిట్టు అధికారులు తేల్చేటువంటి పరిస్థితి. రాజకీయ నేతలకు సంబంధించినటువంటి కూడా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, వాళ్ళు ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఎక్కడ మారబోతున్నారు అన్న దానిపైన కూడా గతంలో కూడా సిట్టు అధికారుల నుంచి విచారించిన పరిస్థితి. గతంలో చూసినట్టయితే సిట్టు అధికారుల ముందు బాధితులు కూడా వచ్చిన పరిస్థితి. బాధితులను కూడా నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దాదాపు 2-3 వేల మందికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లు కూడా సిట్టు అధికారుల దగ్గర ఉన్న పరిస్థితి. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఇక్కడ నిందితుల దగ్గర నుంచి సిట్టు స్టేట్మెంట్ మళ్ళీ రికార్డ్ చేస్తారు, విచారించారు. ఇవన్నిటిని కూడా చూసినట్టయితే వాళ్ళకు కూడా ఏ టైంలో ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనే దానిపైన కూడా సిట్టు అధికారులు కూడా ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఒక సంబంధించినటువంటి ఒక బాధితుని ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ డాట్ అంతా కూడా సిట్టు అధికారుల దగ్గర ఉంది. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి పిలిచి వాళ్ళని కూడా ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా మీరు పలానా టైంలో మనం వీళ్ళతో మాట్లాడారని అప్పుడు అడిగినప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా వాళ్ళే ఆశ్చర్యపోయారు. వాళ్ళతో మాట్లాడిన వాటి సంభాషణలకు సంబంధించిన ఫోన్ నంబర్స్ మెసేజ్ కానీ అవన్నీ వాటన్నిటి కూడా సిట్టు అధికారులు చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని బహిర్గతం చేశారు, కొన్ని ఇంకా లోపల వాళ్ళు ఇంకా సిట్టు అధికారులు కూడా వాళ్ళు దర్యాప్తు అంటే కేసు అంతా కూడా దర్యాప్తులో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నది కనుక ఇంకా చాలా మంది ఇంకా ఎవరైనా బాధితులు కనుక ఫోన్ ట్యాపింగ్ బలైనటువంటి ఎవరైనా ఉంటే కూడా నేరుగా సిట్టు అధికారులకు వచ్చి పోలీసు ఫిర్యాదు చేయాలని చెప్పి గతంలో కూడా చెప్పారు. కొంతమంది కూడా ఫిర్యాదులు చేశారు, కొంతమంది స్టేట్మెంట్ రికార్డు కూడా చేసి ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా కొలిక్కి రావాలంటే ప్రభాకర్ రావు నోరు విప్పితేనే ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాకర్ రావు చెప్పేటటువంటి మాటలే ఈ రోజు సిట్టుకు సంబంధించినటువంటి కేసు చూసుకుంటే ఒక కీలక దశకు చేరే అవకాశాలు ఒక ప్రభాకర్ రావు ఏం చెప్పబోతున్నాను కానీ ఈ రోజు ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే అది ప్రభాకర్ రావు తప్పించుకునే ప్రయత్నంలోనే గతంలో నుంచి చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ తన ఫోన్ ట్యాపింగ్ కేసు అయినప్పటి నుంచి కూడా తన విదేశాల్లో వెళ్ళిపోవడము, తన అనారోగ్య సమస్యలు అని చెప్పి తప్పించుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద తిరిగి ఎట్టకేలకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాతనే సిట్టు అధికారుల ముందు హాజరు కావడం జరిగింది. హాజరైనప్పుడు కూడా తనకు ఏం తెలియదు, మర్చిపోయారని చెప్పి రకరకాల వాటి అన్నిటి కూడా దాటవేసిన పరిస్థితి చూస్తాం. కనుక ఈ రోజు గతంలో చూసుకుంటే ఇప్పటివరకు పోలీసులకు ఎటువంటి కూడా సహకరించట్లేదని పోలీసులు చెప్పారు. ఎందుకంటే తన దగ్గర ఉన్నటువంటి డాటా కానీ తన దగ్గర ఉన్న ఫోన్ నెంబర్స్ కానప్పుడు వాడినట్టు అవన్నిటి కూడా అడిగినప్పుడు కూడా తన దగ్గర ఇవ్వని చెప్పి తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సిట్ అధికారులు కూడా రైడ్ చేసినప్పుడు కూడా ఇంట్లో ఎలాంటి ఎవిడెన్స్ కూడా జరగదు, కొన్ని మాత్రమే దొరికితే వాటిని కూడా అధికారులు కూడా దాన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ఎథికల్ హ్యాకర్స్ ద్వారా వాటిని కూడా సెర్చ్ చేసి తీసుకున్నటువంటి పరిస్థితి. దాంట్లోనే భాగంగానే మెయిన్ ప్రధానమైన పాత్రధారులు సూత్రధారు ఎవరు అని చెప్పినప్పుడు కూడా గతంలో ఉన్నట్టు చూసుకుంటే కేవలం ప్రభాకర్ రావు మాత్రమే బయటకు వెళ్ళింది. ప్రభాకర్ రావు అండ్ గతంలో ఓఎస్డీగా ముఖ్యమంత్రి ఓఎస్డీగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరి పేర్ల బహిర్గతంగా వినబడుతున్న పరిస్థితి. మరి వీళ్ళిద్దరిని విచారించినటువంటి పరిస్థితులు మరి ఇంకా ఏం చెప్పబోతున్నారు అది మరి ప్రభాకర్ రావుకు డైరెక్ట్ గా నేరుగానే ఎవరైనా ఇచ్చారా లేకపోతే ప్రభాకర్ రావుకు మరి ఓఎస్డీగా ఉన్న రాజశేఖర రెడ్డి ఇచ్చాడా? రాజశేఖర రెడ్డి కూడా మొత్తం తనకు ఆల్రెడీ పోలీసు డిపార్ట్మెంట్ ని తన కనుసంధాలు నడిపించినటువంటి పరిస్థితి ఉన్నదని గతం నుంచి చూసాం. మరి ఒక అధికారిని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలని ఏ అధికారి ఎవరితో మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఓఎస్డీగా ఉన్న రాజశేఖర రెడ్డి కూడా గమనించినటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి ఇదంతా కూడా గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ శాఖనందరినీ కూడా ఒక అనుసంధానం నడిపించినటువంటి పరిస్థితి తనపైన. కనుక తనను కూడా విచారించడం జరిగింది. తన దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరి తను చెప్పి తను మరి తిని చేశాడా, మరి వీళ్ళిద్దరికి ఎవరాదేశాలు జారీ చేశారా దానిపైన ఈ రోజు సిట్టు ముందు చెప్పబోతాడా లేదా అని కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తాం అనుకో. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.